గుంటూరులో మనుషుల కన్నా ఆటోలు ఎక్కువని ఇటీవల ఓ సినిమాలో డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అంటే అక్కడ ఎటు చూసినా ఆటోలు కనిపిస్తాయని సెటైరికల్ గా చెప్పారు. కానీ మహానగరాలుగా విస్తరిస్తున్న విశాఖ, విజయవాడలో మాత్రం జనాభాకు తగినన్ని ఆటోలు లేవని రవాణా శాఖ అధికారులు తేల్చారు. ఈ రెండు నగరాల్లో ఆటోల సంఖ్య పెంచేలా చర్యలకు సిద్ధమయ్యారు. ఎక్కడి వారైనా ఈ రెండు నగరాల్లో ఆటోలు నడుపుకోవచ్చని కొత్త ప్రతిపాదన సిద్ధం చేశారు. కాకపోతే సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు. విశాఖ, విజయవాడ మహానగరాల్లో జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ రెండు నగరాల్లో సిటీ బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికుల అవసరాలకు సరిపోవడం లేదు. అందుకే ఆటోల సంఖ్య పెంచేలా రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేస్తోంది. ఇప్పటివరకు నగర జనాభాకు అనుగుణంగా ఆటోల సంఖ్య నిర్ణయించి పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నెంబర్లు కేటాయించి ఆటోలు తిరిగేందుకు అనుమతిస్తున్నారు. అయితే విజయవాడ, విశాఖ నగరాల్లో స్థానిక ఆటోలకు మాత్రమే అధికారులు ఇప్పటివరకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలు నగరంలోకి రాకుండా కట్టడి చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పెరిగిన జనాభాకు తగినన్ని ఆటోలు ఆయా నగరాల్లో లేవని నిర్ధారించిన అధికారులు రిజిస్ట్రేషన్ నంబర్లతో సంబంధం లేకుండా ఎవరైనా ఆటోలు నడుపుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అనుమతుల కోసం రవాణా శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆటోలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఆటోల సంఖ్య పెంపు ద్వారా దీనికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మహానగరాల్లో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీజిల్ ఆటోలకు అనుమతివ్వడం లేదు. సిఎన్జి, ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఆటో కార్మిక సంఘాల అభిప్రాయం తీసుకోవడంతో పాటు ఈ రెండు నగరాల్లో సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.